పెద్ద ఎత్తున మార్వాడి గో బ్యాక్ అనే పోస్టులు వెలువెత్తుతున్నాయి. తెలంగాణలో అన్ని రంగాల్లో మార్వాడిల పెత్తనం పెరిగిందని ఆరోపణలు చేస్తున్నారు పలువురు. చాప కింద నీరులాగా తెలంగాణ అంతటా మార్వాడిలు వ్యాపించారని, కిరాణా, వస్త్ర, ఎలక్ట్రికల్, స్వీట్ షాప్స్ లో కూడా భారీగా మార్వాడిల పెత్తనం కొనసాగుతుందని, తెలంగాణలోని ప్రతి పల్లెకు ఈ మార్వాడిలు విస్తరిస్తున్నారని, హైదరాబాద్లో ప్రతి గల్లీకి మార్వాడి దుకాణాలు ఉన్నాయని, అయితే వీరిని కట్టడి చేయకపోతే తెలంగాణకు తీవ్ర నష్టమని అభిప్రాయపడుతున్నారు కొంతమంది తెలంగాణ వాదులు. ఎల్లుండి ఆమన్గల్ బంద్ కూడా పిలుపునిచ్చారు ఈ స్థానికులంతా. మరోవైపు మార్వాడీలకు అండగా బీజేపీ నిలబడుతోంది. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం వెనుక కుట్ర ఉందని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. హిందూ సమాజాన్ని కూల్చే కుట్ర అని రాజాసింగ్ అంటున్నారు. మరి ఇక్కడ పోరాడుతోంది, ఇక్కడ వ్యతిరేకిస్తోంది కూడా ఒక హిందువులై ఉండి హిందూ సమాజం వెనుక కుట్ర ఉందని రకంగా మరి బీజేపీ మాట్లాడుతుంటే కొంత దీన్ని కూడా పొలిటికల్ యాంగిల్లో డ్రైవ్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. ఎస్, ఒకసారి మాట్లాడడం. మనతో పాటుగా ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదల్ ఫౌండర్ పృథ్వీరాజ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది మార్వాడీలు, రాజస్థానీ సేనా సంఘం సంబంధించి కొంతమంది మార్వాడీలు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు లైవ్లో. సో ముందుగా నేను పృథ్వీరాజ్ గారితో మాట్లాడతాను. పృథ్వీరాజ్ గారు ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి. సో ఆమన్గల్, మీకు చూస్తున్నటువంటి ఆమన్గల్ బంద్ ఈ కార్యక్రమం లేవనెత్తారు. ఎల్లుండి 18న ఆమన్గల్ని బంద్కు పిలుపునిచ్చారు. సో ముందుగా పృథ్వీ గారితో మాట్లాడతాను. పృథ్వీ గారు, ఏంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇప్పుడున్న పరంగా మార్వాడి గో బ్యాక్ ఎందుకు తెర మీదకి వచ్చింది? దీని గురించి ఎందుకు అసలు అంటే ఇప్పుడున్న పరంగా బంద్ కార్యక్రమం పిలుపునివ్వడం ఏంటి? ఒక రకంగా పొలిటిసైజ్ అవుతోంది కదా, బీజేపీ కూడా వచ్చి హిందువుల పైన కుట్ర అంటోంది. బండి సంజయ్ ఏమో మార్వాడి గో బ్యాక్ వెనుక ఒక కుట్ర అంటున్నారు, హిందూ సమాజాన్ని కూల్చే కుట్ర అని రాజాసింగ్ అంటున్నారు. ఎలా చూడాలి మార్వాడి గో బ్యాక్ అంశం ఏంటి అసలు, ఎందుకు ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది? అందరికీ జై తెలంగాణ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. మొన్న ఒక దాడి జరిగింది కదా హైదరాబాద్ లో. ఆ దాడి జరిగినప్పుడు ఒక దళితుడిని కులం పేరు చెప్పి నీచా జాత్ కా హై అని చెప్పని కొట్టుడు, తర్వాత ఒక గొల్లైన పాల్ పోస్ట్ అయినా కూడా ఆడబోతారే తూకారే దూద్ దాల్నే వాళ్ళ తూబి ఆరాకే అని చెప్పని అట్లా ఒక సమూహం వచ్చి దాడి చేసుడు, దాంతో ఒక టాక్ స్టార్ట్ అయింది తెలంగాణలో. అయితే ఏదో ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఇది చాలా రోజుల నుంచి జనం లోపల కొంచెం అన్రెస్ట్ ఉంది. ఇక్కడ పల్లెలలో ఏ మాటకు ఆ మాట మాట్లాడాలంటే పల్లెలలో అన్రెస్ట్ ఉంది. డైరెక్ట్ గో బ్యాక్ అనే అంశం అనేది పక్కకు పెడితే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకు, తెలంగాణ భాషకు, తెలంగాణ ఔన్నత్యానికి, తెలంగాణ గొప్పతనాన్ని వీళ్ళు కాదని చెప్పి వీళ్ళు కొంచెం బిజినెస్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చి మా మీద కూడా పెత్తనం చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం తెలంగాణ ప్రజలలో చాలా రోజుల నుంచి ఉంది. వాస్తవం ఇది ఇది ఫస్ట్ దాడి అనేది కూడా కాదు ఇది. సో దాంతో ఏంటంటే ఒక మామూలుగా దీని మీద ఒక అభిప్రాయం చెప్పంగానే జనం లోపలికి బాగా ఇది ఫైర్ లెక్క వెళ్ళిపోయింది. ఇది ఎండాకాలంలో కీకారణ్యంలల్లా అడవిలల్లా చిన్న ఎవడన్నా సిగరెట్ తాగేస్తానో అగిప్పుల తీసేస్తానో అది ఎట్లయితే మొత్తం అడివంతా కాలిపోతుందో మన ఆస్ట్రేలియాలో చూసినాం కదా మనం. అట్లా ఇప్పుడు ఈ అంశము మొత్తం తెలంగాణలో చాలా మటుకు కింది దాకా పల్లెకు పాకింది. అయితే ఈ స్థాయిలో అంటే వీళ్ళ మీద, అంటే వీళ్ళు చేసేటువంటి కొన్ని పనుల మీద ఈ ప్రభావం ఇంత తీవ్రంగా ఉన్నదా అని చెప్పని జనం కూడా చాలా మందికి అనుకోలేదు, కానీ బాగా పడ్డది అది. సో దీంట్లో హిందుత్వ అది ఇది ఇవన్నీ పిచ్చే ఆర్గ్యుమెంట్స్ అవి, ఐ డోంట్ బిలీవ్ అవన్నీ. సో నేపథ్యం అయితే ఆ దాడి తర్వాత జరిగినటువంటిది. సరే, దాన్ని అది చిన్న దాడి పెద్ద దాడి జనరల్ గా మనం మాట్లాడుకుంటే మార్వాడీలు ఇప్పుడు వచ్చిందేం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు అప్పుడు ఉన్నారు. గతంలో చాలా చరిత్ర నుంచి వాళ్ళకు కూడా ఇక్కడ కొంత మర్చెంట్స్ గా, ట్రేడర్స్ గా ఉన్నారు. సో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, కానీ ఇక్కడ కూడా పెద్దగా అంటే వన్ ఆఫ్ ది హిందువుల గురించానో, లేకపోతే బండి సంజయ్ చెప్తున్నట్టుగా హిందువుల మీద కుట్రనో, లేకపోతే సమాజంలో కొన్ని ఆంక్షలను, ఈ రకరకాల మాటలు డెఫినెట్గా వాళ్ళకి వర్తించదు. వాళ్ళని కూడా అడుగుదాం. మనతో పాటు లైవ్లో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. బట్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఉన్న పలంగా ఈ అంశాన్ని లేవనెత్తడం ఒక పొలిటికల్ అంశాన్ని దారితీసింది అనుకోవాలా, బీజేపీ ఒక ఎత్తుగడకు ప్లాన్ చేసింది అనుకోవాలా, దాని వెనుక కొంతమందిని ఏర్పాటు చేసి మీరు ఇలా అనండి నేను అలా అంటాను రకంగా ఒక పొలిటికల్ ఎజెండాకి తెరదీసిందా? ఇది ఉన్న పలంగా ఎందుకు వాళ్ళ అంశం చర్చకు వచ్చింది? హైదరాబాద్లో దాడి జరిగింది,
ఆ షాప్లో పనిచేసే వ్యక్తి లేకుంటే సమీపంగా ఉండే వ్యక్తిపైనే మేము తప్పు చేస్తే ఈ రకంగా చేశామని కొంతమంది మార్వారీలు వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం అంటారా, లేకపోతే దాని సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దాన్ని ఇంత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందా? ఇది ఇప్పుడు అంటే బీజేపీ వాళ్ళు ఒక నాన్ ఇష్యూని ఇష్యూ ఏదలుచుకున్నారో అదైతే అనవసరంగా ఇప్పుడు ఎవరు పార్టీ రోడ్ల మీదకి వచ్చి గోబ్యాక్ అని లట్లు పట్టుకుని ఎవరు తిరగలే కదా. తెలంగాణ ప్రజలు లట్లు పట్టుకునే నీ దుకాణం బంద్ చేయరాబాయ్ అని చెప్పని ఎవరు వచ్చి వీళ్ళ షాపుల మీదనో వీళ్ళ బిజినెస్ మీదనో వీళ్ళ బతుకుదరి మీద ఎవరు దాడి చేయలేదు, వీళ్ళ పొట్ట కొట్టే ప్రయత్నం ఏం జరగలేదు కదా. ఇది అనవసరంగా వాళ్ళే రెచ్చగొడుతున్నారు. మీరు ఇట్లా అంటే మేము మిమ్మల్ని ఊకుంటామా, మిమ్మల్ని అందరినీ ఏదో చేస్తామని లెక్కల వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు చాలా తీవ్రమైన పదజాలంతో ఈవెన్ దాని గురించి మాట్లాడిన మనోళ్ళ మీద కూడా ఇప్పుడు శ్యామ్ మీద మన శ్యామ్ మీద మాట్లాడి అరే ఊరే అని చెప్పని ఆయన ఎంత మర్యాదగా మాట్లాడుతుంటే కూడా బీజేపీ నాయకురాలు ఆయన హైదరాబాద్కి నిలబడదు కదా. ఆమె ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడు అంటే అనవసరంగా రెచ్చగొట్టుడు ఇది మాత్రం జరుగుతున్నది ఎక్కడో. అయితే ప్రజల లోపల అన్రెస్ట్ ఉన్న విషయం మాత్రం వాస్తవమే. అంటే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు కూడా, చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 2-3 అరెస్ట్ చేశారు, పాటలు పాడుతున్నారు, ఒక ఉద్యమాన్ని తలపించే విధంగా దీనంతా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఒక ఉద్యమం ఇంతటి స్థాయిలో జరగడం అనేది ఇప్పుడు అనివార్యం అనుకుంటున్నారా? ఆ స్థాయిలో అనివార్యం అంటే ఒక అన్రెస్ట్, నేను మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నాను, అంటే అన్రెస్ట్ ఉంది, బరాబర్ అన్రెస్ట్ జనం లోపల ఉంది. జనం లోపల లేకపోతే ఎవరు హైదరాబాద్ లో కూర్చొని ఒక చిన్న టీవీ ఇంటర్వ్యూలలో మాట్లాడితే జనం మొత్తం ఇట్లా కదలరు. జనం లోపల అది ఉంది. అరే దాడి చేసి అంతమందిగా దాడి చేసేది ఎక్కడిది, అది వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నట్టు ఇక్కడ భాషను కూడా వేరే భాష మాట్లాడుకొని దాడి చేస్తున్నాడు. దళితులు ఎక్కడైనా, దళితులైనా బీసీలైనా ఇప్పుడు వృత్తిని ఇప్పుడు వాళ్ళు కూడా ఒక వ్యాపారం చేసుకుంటేందుకు వచ్చిండ్రు. ఒక పాలు పోసాడు అని ఉన్నాడు. ఇప్పుడు పాలు పోసి అరే తూకారే దూద్ పేసిన వాళ్ళవి పాత కడతా అంటే పాలు అమ్ముడు తప్ప, బతుకుదొరు తప్ప. పెద్ద కంపెనీలు ఉన్నాయి, మరి అమూల్ అసోంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. పాలు లేని పొద్దుగాలు ఎవరిని ఇంటికి వెళ్ళదు. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు పొద్దుగాలు లేస్తే పాలు తాగాల్సిందే, ఛాయలు తాగాల్సిందే. మరి అటువంటి వృత్తుల మీద పడి లేకపోతే నీచా జాత్కాయ అని చెప్పని ఇట్లా మాట్లాడి ఇవన్నీ సరే. వాళ్ళు తర్వాత రీజాయిండర్ ఏమి ఇచ్చారు ఏందని తర్వాత దాడి జరిగింది, వెళ్ళిపోయింది జనం లోపలికైతే తీవ్రంగా వెళ్ళిపోయింది. ఇది బీజేపీ వాళ్ళు ఉన్న జాగాలలో ఉండక వాళ్ళు తీవ్రమైన పదజాలం వాడుకుంటా కొంతమంది, అది కూడా నేను అందరూ ఆ పార్టీ మొత్తం పార్టీ స్టాండ్ అని కూడా అంటలేను నేను. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ మాట్లాడే వరకు ఇది ఒక తీవ్ర స్థాయికి అది పోయి ఎక్కడికో పోతున్నది. ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళకి ఎవరికి కూడా రోహింగ్యాల మీద ఎవరి మీద ప్రేమ ఉండదు. మనం 200% వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడికి. ఇక్కడ వాళ్ళకే బతుకులేక బయట దేశాలలో పోతున్నారు కదా. అది ఉత్తర హిందుస్థాన్ కావచ్చు, దక్షిణ. ఒకసారి పృథ్వీ గారు, రాజాసింగ్ ఈ ఉద్యమాన్ని ఈ నినాదాన్ని ఎలా చూస్తూ మాట్లాడారో చూద్దామా? ఆయన చంపేస్తాం కూడా హెచ్చరించారు. పిషర్ ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడారో ప్లే చేయండి. आज जिनकी मानसिकता खराब है, जो अपने आप को राजनीति तौर पर फोकस करना चाहते हैं, प्रोजेक्ट करना चाहते हैं, ऐसे कुछ लोग दूसरा कोई सब्जेक्ट उनको मिलता नहीं, क्योंकि गली के छोटे मोटे लीडर होते हैं. वो छोटे लीडर बड़ा लीडर कैसा बनना, ऐसा कुछ मुद्दे ढूंढते रहते हैं. तो ऐसे छोटे मोटे व्यक्ति जो अपने आप को बड़ा करने की जो सोच रखते हैं ना, ठीक है तुम लीडर बनो, बड़ा बनो, हमें कोई आपत्ति नहीं है. लेकिन स्पेशली कई वर्षों से अपने दादा परदादा जिनके तेलंगाना में पैदा हुए, ऐसे हमारे मारवाड़ी, राजस्थानी, 36 कौम के जो हमारे भाई बंधुओं को जो टारगेट किया जा रहा है, जो उनको बदनाम करने का जो प्रयत्न किया जा रहा है, यहां हम बर्दाश्त नहीं करेंगे. एक छोटी मोटी लड़ाई हुई थी